అందరికీ నమస్కారం అండి. 5th క్లాస్ వరకు చదివి 5థ్లో రాసే నవోదయ ఎంట్రన్స్ దానికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఇప్పుడు ఆ లింక్ అనేది ఓపెన్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఓపెన్ చేయడమే కాదండి, దానికి క్లోజింగ్ డేట్ కూడా ఇచ్చాడు. సో మనకి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి అసలు ఈ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ని అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలి అనేది ఈజీ మెథడ్లో మనం తెలుసుకుందాం. మీకు పైన చూపిస్తున్న విధంగా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి. ఇలా మనం ఎప్పుడైతే ఆ నవోదయ ఒక వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా కనబడుతుంది. ఇందులో సెకండ్ ఆప్షన్ చూడండి, క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ కార్నర్లో ఫస్ట్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేయగానే ఆన్లైన్ అప్లికేషన్ అనేది వస్తుంది. దీంట్లో మనకి రైట్ సైడ్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది, లెఫ్ట్ సైడ్న డేట్స్ అనేవి ఉన్నాయి. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లో స్టడీ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. స్టడీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్ ఇచ్చేసుకొని నెక్స్ట్ మీరు చూడండి పక్కన ఇంపార్టెంట్ డేట్స్ అని కూడా ఉంది. 16th లాస్ట్ డేట్ అని ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్తే ద క్యాండిడేట్ హ్యాస్ ఆల్రెడీ పాస్డ్ స్టడీడ్ అని ఉంది కదా 5th క్లాస్. ఇక్కడ ఎస్ అని నో అడిగినప్పుడు మనం నో అని పెట్టాలి. అలా కాకుండా ఎస్ అని పెడితే చూడండి నాట్ ఎలిజిబుల్ అంటుంది. ఎందుకంటే ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే తను ఇప్పుడు ఆల్రెడీ 5th చదువుతూ ఉండాలి. సో అందుకని మనం ఆప్షన్ నో అని పెట్టాలి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో తను ఆల్రెడీ ఈ ఎగ్జామ్ ఎప్పుడైనా రాసిందా, సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టాలి. అలాగే మీరు రికార్డ్స్ అన్నీ చదివారా లేదా అని థర్డ్ ఆప్షన్ అడుగుతుంది. సో మనం చదివామని ఎస్ అని పెడతాము. నెక్స్ట్ డిస్టిక్ సేమ్ డిస్టిక్ ఎస్ఆర్ నో, సేమ్ డిస్టిక్ ఎస్ అని పెట్టాలి. అలాగే హెడ్ మాస్టర్ యొక్క సిగ్నేచర్ ఉందా లేదా అన్నిటికీ ఎస్ అని ఇచ్చుకోవాలి. ఆధార్ నెంబర్ కూడా ఎస్ అని ఇచ్చి తన యొక్క ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకుంటే మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఆ ఆధార్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్కి అయితే లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మనం మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేయాలి. ఒకవేళ లేకపోతే మన దగ్గర ఓటీపీ లేకపోతే నో అని నొక్కితే ఇంకొక ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకు ఓటీపీ వచ్చింది కాబట్టి దాన్ని ఎంటర్ చేస్తున్నాం. ఓటీపీ వచ్చింది కాబట్టి దాన్ని ఎంటర్ చేస్తున్నాం. సబ్మిట్ నొక్కగానే చూడండి ఆధార్ యొక్క డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాను. తనకి ఆధార్లో ఏ డిస్టిక్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ డిస్టిక్ అనేది వస్తుంది. ఇక్కడ తనకు ప్రకాశం ఉంది కాబట్టి అన్నిటికీ ప్రకాశం అని వచ్చింది. సో డిస్టిక్ ప్రకాశం అలాగే అన్నీ చూసుకోండి స్టెప్ బై స్టెప్. సో తన యొక్క ఏ బ్లాక్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడు నవోదయ బ్లాక్స్ అనేవి మీకు దగ్గరలో ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సో స్కూల్ నేమ్ అనేది చేస్తున్నాను, జెడ్పీహెచ్ఎస్ అనేసి మీ స్కూల్ నేమ్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. నెక్స్ట్ తన పేరు చూసారండి, మనం ఎడిట్ చేయడానికి ఏమీ లేదు. సో కంటిన్యూగా మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. తన డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం చేంజ్ చేయడానికి లేదు. మొబైల్ నెంబర్ అయిపోయిన తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో ఈమెయిల్ ఐడి కూడా మనం ఇచ్చేయాలి. నెక్స్ట్ మదర్ నేమ్ అడుగుతుంది, మదర్ నేమ్ కూడా మనం ఇచ్చేయాలి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఎక్కడైతే ఉందో అది కంపల్సరీగా ఉండాలి. అలా కాకుండా నార్మల్గా ఉంది మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో రెడ్ కలర్ స్టార్ మార్క్ ఎక్కడైతే ఉందో అది కంటిన్యూగా మస్ట్ అండ్ షుడ్గా మనం ఆప్షన్ అనేది ఫిల్ చేయాలి. సో నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్ అండి, తన యొక్క పుట్టుమర్చి ఏదైతే ఉందో అది ఇవ్వడమేనండి మనం. నెక్స్ట్ జెండర్ కూడా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, ఎందుకంటే ఆధార్లో లింక్ అయ్యింది కాబట్టి. మీరు ఒకసారి కేటగిరీ చూసినట్లయితే ఏ కేటగిరీ క్యాస్ట్ ఏంటి అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఎస్సీ ఎస్టీ ఏదైనా సరే. సో అప్లోడ్ చేసిన తర్వాత తన యొక్క పిన్ కోడ్ కూడా వచ్చేస్తుందండి, ఆధార్కి లింక్ అయింది కాబట్టి. ఇప్పుడు తను చూడండి ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా చూడండి తను ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంది, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎస్టీడీ కోడ్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో దాని యొక్క ఎస్టీడీ కోడ్ ఎంటర్ చేయండి, పక్కన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను జస్ట్ ఎస్టీడీ కోడ్ ఎంటర్ చేసి టెలిఫోన్ నెంబర్ ఎంటర్ చేయలేదు. మీరు మస్ట్ అండ్ షుడ్గా మీరు చేసుకోండి ఉంటే. అలాగే ఇది ఎంటర్ చేసిన తర్వాత తన యొక్క డిజేబిలిటీ అని ఉంది చూడండి. డిజేబిలిటీలో మనకి ఇచ్చిన 3 ఆప్షన్లో తనకి ఏదైతే ఉందో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించింది పెట్టండి. అలాగే నేను లేదు కాబట్టి నో అని పెట్టాను. రిలీజన్ హిందూయిజం అని పెట్టాను. నెక్స్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి పెన్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. ఆ యొక్క పెన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అలాగే
తన పేరెంట్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మినిమం 50,000 50,000 పైనుంచే ఉండాలండి. సో నేను 50,000 అని ఇచ్చాను. సో ఆల్రెడీ తను ఎక్కడెక్కడ చదువుకుంది ఇవన్నీ ఇందులో మనకు చూపించేస్తుంది చూడండి. కింద 3rd, 4th, 5th ఇప్పుడు తను ఎక్కడ చదువుతుంది. సో ఈ డీటెయిల్స్ అనేవి వచ్చింది. కింద నేమ్ ఆఫ్ ద విలేజ్, నేమ్ ఆఫ్ ద స్కూల్ ఇవి కూడా మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కిందకి రాగానే డీటెయిల్స్ ఒకసారి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అది రూరల్ ఏరియానా అర్బన్ ఏరియానా ఒకసారి 1కి 2 చెక్ చేసుకోండి. కిందకి రాగానే ఇక్కడ మనకి మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది ఏంటంటే ఎవరైతే చదువుతున్నారో ఆ క్యాండిడేట్ యొక్క ఫోటో 10 నుంచి 100 KB లోపు ఉండాలి. అది తీసుకొని మనం అప్లోడ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ కూడా ఉండాలి. అది కూడా 10 to 100 KB ఉండాలి. పేరెంట్ యొక్క సిగ్నేచర్ ఉండాలి. అది కూడా 10 to 100 KB ఉండాలి. ఇందాక మనం ఫస్ట్లో ప్రింట్ ఇచ్చుకున్నాం కదా స్టడీ సర్టిఫికేటు, అది 50 to 300 KB ఉండాలి. దాన్ని కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ నొక్కాలి. ప్రివ్యూ నొక్కగానే మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి అందులో ఎడిట్ లేదా ప్రివ్యూ అని ఉంటుంది, సబ్మిట్ అని ఉంటుంది. ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం అప్లికేషన్ మనం ఎడిట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే సబ్మిట్ కొట్టేయగానే అప్లికేషన్ అనేది మనకి సబ్మిట్ అవుతుందండి. ఈ విధంగా మనం సబ్మిట్ చేసుకుంటాం అప్లికేషన్.